మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు గత 4.5 సంవత్సరాల కాలంగా ఏకపక్షంగా పరిపాలన చేస్తూ పోయాడు. ఎవరిని ఇన్వాల్వ్ చేయలే, అటు మంత్రులు ఇన్వాల్వ్ చేయలే, ఎమ్మెల్యేలు ఇన్వాల్వ్ చేయలే, ఎంపీలను అసలే పట్టించుకోలే. అతను ఏకపక్షంగా కొంతమంది ఆఫీసర్లను ఆఫీస్లో పెట్టుకొని నలుగురు ఐదును మాత్రం తన చుట్టూ తిప్పుకుంటూ వాళ్ళే అన్ని నిర్ణయాలు చేయడం, అన్ని నిర్ణయాలు అమలు చేయడం చేస్తూ వచ్చారు. ఇప్పుడు పైగా ఏంటంటే ఒక సంవత్సర కాలంగా ఒక మైండ్ గేమ్ ఆడాడు. మైండ్ గేమ్ ఏమంటే వై నాట్ 175 అనేది ఒక నినాదాన్ని తెచ్చాడు. అంటే మేము 175 నియోజకవర్గాల్లో కూడా మేమే గెలుస్తాం, మాకు తిరుగులేదు, అన్ని చోట్ల మాకే ఉంది, 50% ఓట్లు మాకే పైన ఉన్నాయని చెప్తూ వచ్చాడు. ఇప్పుడు తీరా చూస్తే అర్థమవుతుంది కింది స్థాయిలో అంత వ్యతిరేకత వచ్చింది. వ్యతిరేకత రావడానికి ప్రధానమైన కారణము ముఖ్యమంత్రి గారు అవలంబిస్తున్న అప్రజాస్వామిక ధోరణి, నియంతృత్వము. మరో మాటలో చెప్పాలంటే నువ్వు ఎలాంటి అభివృద్ధి చేయలే, రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసావు, దివాళా తీయించావు ఆర్థికంగా. పోనీ అంత అప్పు చేసిన వాడు ఏమైనా అభివృద్ధి చేసావంటే ఏ రంగం అభివృద్ధి కాలే. కాబట్టి ఏమంటే ఆటోమేటిక్గా ప్రజల్లో అసంతృప్తి వస్తుంది. ఎంతసేపు ఆయన ఏమనుకున్నట్టే నేను అప్పులు చేసి ఇంత అమౌంట్ అకౌంట్లో వేస్తే వాళ్ళంతా నాకు ఓట్లు వేస్తారు, కాబట్టి నేను చెప్పినట్లు జరిగిపోతుంది అనుకున్నాడు. ఇవాళ ప్రజలందరూ కూడా గుర్తెరిగారు, ఎక్కడికక్కడ తిరగబడతా ఉన్నారు. అందుకోసం ఈరోజు కొత్త ట్రెండ్ కనుక్కున్నాడు. ముఖ్యంగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల తర్వాత తెలంగాణలో కేసీఆర్ ఓడిపోవడానికి సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చలేదు, కాబట్టి ఇక్కడ మారిస్తే వస్తాను అనుకున్నాడు. కానీ ఇక్కడ మార్చినంత మాత్రం వచ్చేది లేదు. ఎందుకంటే ఇవాళ ఎమ్మెల్యేలపైన ఏమీ ఆధారపడే లేదు. వాళ్ళ నిమిత్త మాత్రం చేసి పారేసావు, నిర్వీర్యం చేశావు, అధికారాలన్నీ నీ చేతిలో పెట్టుకున్నావు, చివరికి మంత్రులకు కూడా అధికారాలు లేకుండా చేశావు. కాబట్టి అంటే మంచి జరిగినా చెడు జరిగినా మొత్తం నీ మీదే ఆధారపడింది. పైగా నువ్వు వాళ్ళని ఎంత నిర్వీర్యం చేశావంటే వాళ్ళందరికీ కూడా ఒక సంఖకు బ్యాగ్ తగిలిచ్చి కరపత్రం ఇచ్చి జగనన్నే మా భవిష్యత్తును ప్రచారం చేయమని చెప్పావు. ఆనాడే నీ పార్టీ పోయింది. నువ్వు పార్టీని నడపడంలే, ఒక ముఠాకోరు కదా, ఒక గుంపును నడిపినట్లు నడుపుతూ వచ్చావు. నాకు పార్టీలో డెమోక్రసీ లేదు. ఆ మీటింగ్ జరిగితే నీ ఒక్కడే కుర్చీ చేసుకుని కూర్చుంటావు, అందరికి కింద కూర్చోబెడతావు సీనియర్లను కూడా. దాన్ని బట్టి అర్థమవుతుంది నువ్వెంత వెధవో. కాబట్టి ఏమంటే ఇవాళ స్పష్టంగా చెప్తా ఉన్నాం, నీవు ట్రాన్స్ఫర్లు చేసినంత మాత్రం ఒరిగేది ఏం లేదు, ట్రాన్స్ఫర్ల నుంచి కూడా పోతుంది. కాబట్టి కొంతమంది తెలివైన వాళ్ళు ముందుగానే జారుకుంటూ ఉన్నారు. ఇప్పుడు అంబటిరాయుడు ఆయన మొన్న చేరాడు, అప్పుడే ఆయన తెలుసుకున్నాడు, జారిపోయాడు. సి రామచంద్రయ్య గారు ఎమ్మెల్సీగా ఉన్నాడు, ఇంతో కొద్దిగా రాజకీయ పరిజ్ఞానము, ఆర్థికవేత్తన, ఆయన రాజ్యసభలో కూడా పనిచేసిన వ్యక్తి, ఆయన కూడా రామ్ చెప్పాడు. ఇంకా నిన్న కాపు రామచంద్రారెడ్డి టికెట్ ఇవ్వనంటే ఆయన కూడా నమస్కారం పెట్టి వెళ్ళిపోయాడు. ఇంక అందరూ వెళ్ళిపోతారు, ఎవరో ఉండరు. ఎందుకంటే అసలు ఆ పార్టీని పార్టీగా నడపలే అతను. దురదృష్టం ఏంటంటే ఆ పార్టీలో సీనియర్స్ ఉండి కూడా ఎవరు గట్టిగా చెప్పలేకపోయారు, వాళ్ళకి ఎవరికి వాయిస్ రాలే. ఏదో 2-3 మంత్రులు కొద్దిగా ఆయన అవకాశం ఇచ్చింది, వీళ్ళు తీసుకోవాలి, వీళ్ళు తీసుకోలే కదా. ఆయన ఏం చెప్తే దాని కదా చేతులు ఎత్తుకుంటూ వీళ్ళు దద్దమ్మల మాదిరి పనిచేశారు. ఎమ్మెల్యేలు మాట్లాడాలి కదా, ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఒక పార్టీ అన్న తర్వాత ఆ పార్టీకి అధికారం ఉన్నా లేకపోయినా పార్టీలో ఉండేవాళ్ళు వారి సమస్యలు, వారు ఎదుర్కొన్న విషయాలు లేదా వాళ్ళు తెలుసుకున్న విషయాలు చర్చ చేయాలి. చర్చనే నువ్వు బంద్ చేసావు. మంత్రులకు కూడా ఎలాంటి అధికారాలు లేకుండా చేసావు, అందరినీ డమ్మీలు చేసి పారేసావు. నువ్వు చెప్పింది వాళ్ళందరూ వినాలి, నువ్వు చెప్పింది అంతా అమలు పరచాలని ఒక దశ వచ్చిన తర్వాత ఇంకా ప్రజాస్వామ్యం ఎక్కడ ఉంటుంది? ప్రజాస్వామ్యం ఉండదు, వాళ్ళకి వ్యక్తిత్వం ఉండదు. తర్వాత వాళ్ళకి ఎలాంటి అధికారాలు లేకుండా ఎవరి రూపాయి నీవే ఖర్చు పెట్టాలి, నీవే చేయాలి. వాళ్ళకి ఏం అధికారం ఇచ్చావు? మంత్రులకు అధికారం లేదు, ఎమ్మెల్యేలకు అధికారం లేదు, ఎంపీలను అసలు గుర్తుపట్టేవాళ్ళు లేడు. ఇలాంటి ఒక పరిస్థితి నువ్వు క్రియేట్ చేసావు. ఒక మాజీ మంత్రిగా చేసి ఒక ఎమ్మెల్యేగా గెలిచి అతను కూడా సీటీ ఫోన్ చేశారు పరిస్థితి. ఆయన పార్టీని అంతా తన గంప గుర్తుగా తన చేతుల్లోకి తీసుకున్నాడు, ఆడిస్తూ ఉన్నాడు. కానీ నేనేమనుకుంటానంటే వీళ్ళు పోయి పెద్ద డ్యామేజ్ చేయగలిగింది కూడా ఉండదేమో. ఎందుకంటే వీళ్ళందరినీ ఆల్రెడీ డైల్యూట్ చేసేసాడు, డమ్మీలు చేసి పరిచాడు. వీళ్ళంటే ఎవరు 10 మంది లేకుండా చేసేసాడు. కాబట్టి ఆయన ధైర్యం ఏమంటే నా పేరు చెప్పుకొని ఓట్లు అడగాలి, ఎవరైతేనేమి నేను ఇంకోరినైనా తెచ్చిపెడతాననే దానికి వచ్చాడు. కానీ అదేమి వర్కౌట్ కాదు. ఈసారి ఖచ్చితంగా ప్రజలు ఆయన ఇంటికి సాగనంపుతారు. ఎప్పుడు ఎలక్షన్ పెట్టినా ఇడుపులపాయికి కారు రెడీగా పెట్టుకోవాలి ఆయన. అంతే సమస్య కాదు కదా, సమస్య ఇది రాజకీయంగా జరుగుతుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మోడీ కోసం పనిచేస్తూ ఉన్నాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలిస్తే మోడీకి వాళ్ళు సపోర్ట్ చేస్తారు, అదే కాంగ్రెస్ గెలిస్తే కాంగ్రెస్ రాహుల్ గాంధీకి సపోర్ట్ చేస్తారు. బీజేపీ టీడీపీ జనసేన ముగ్గురికి పొత్తుంది అంటున్నారు.
అట్లాగే మీరు కూడా పొత్తు ఉంటుందండి? లే, ఇంకా వాళ్ళు పొత్తు ఓన్లీ ఇప్పుడు టీడీపీ జనసేన మాత్రమే ఉంది, బీజేపీతో పెట్టుకోకూడదనే చెప్తాను. బీజేపీతో పొత్తు పెట్టుకుంటే అది ఇండైరెక్ట్గా ఇట్ హెల్ప్స్ జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే ఇవాళ భారతీయ జనతా పార్టీ పట్ల రాష్ట్రంలో తీవ్రమైన వ్యతిరేకత ఉంది. కాబట్టి ఏమంటే నువ్వు ఎప్పుడైతే బీజేపీతో టీడీపీ కలిస్తే ఆటోమేటిక్గా ఈ సెక్షన్స్ అని అవతల పోతాయి, చాలా వరకు దాన్ని వ్యతిరేకిస్తారు. కాబట్టి ఏమంటే అది ఇండైరెక్ట్గా అది తెలుగుదేశం పార్టీకి నష్టం కలిగిస్తుంది. ఆ విషయంలో చంద్రబాబుకు కూడా స్పష్టమైన అవగాహన ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో బీజేపీతో కలవకూడదని మేము చెప్తున్నాం. ఆయన కూడా అదే ఆలోచిస్తున్నాడని మాకు తెలుస్తూ ఉంది. మీరు టీడీపీ జనసేనతో పొత్తు పెట్టుకుంటారు సార్? ఇలా మేము వెరీ క్లియర్, మేమేమంటామంటే కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం గద్దె దిగాలి, రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డిని సాగనంపాలి. దానికోసం మేము కలిసి వచ్చే వారితో మేము కలిసి ఎన్నికలకు పోతాం. అందుకు అనుగుణంగా మేము ఏం చేస్తామనేది ఫిబ్రవరిలో అనౌన్స్ చేస్తాం.